కేంద్ర బడ్జెట్ పై లోక్సభలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తం దోచేశారు సార్. ల్యాండ్లో, శాండ్లో, మైనింగ్లో, భూముల్లో, లిక్కర్లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈరోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకొని వాళ్ళు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో దాచిపెట్టినా కూడా ఆ డబ్బులంతా తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదని చెప్పేసి 2014లో ఏదైతే బడ్జెట్లో పెట్టారో ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ ఫౌండేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ పైన ప్రపంచ దృష్టి అంతా అక్కడ ఉంటే అక్కడ డెవలప్ జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్కి పేరు వస్తుందనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందనే ఉద్దేశంతో, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అక్కడ క్యాపిటల్ను గవర్నమెంట్ ప్రాపర్టీ సార్, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ కాదు, ఆ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసి ఈరోజు అక్కడ దాదాపు 50,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ప్రపంచంలో, దేశంలో ఎక్కడా జరగలేదు. ఆ విధంగా రైతులు ఇస్తే ఆ రైతులని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే సార్, ఆ రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను చేసిన దోపిడీకి ఈరోజు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారంటే 93% స్ట్రైక్ రేట్తో భారతదేశంలో ఎప్పుడు ఇంత ఓట్ షేర్ డిఫరెన్స్తో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు సార్. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా అతను సొంత బాబాయిని చంపి ఈరోజు ఇక్కడ వచ్చి ఢిల్లీలో వచ్చి ధర్నా చేస్తున్నాడు. 40 రోజులు కాలేదు గవర్నమెంట్కి వచ్చి అతను ధర్నా చేస్తున్నా అంటే ప్రజలు ఈ రోజు చూస్తున్నారు సార్. ఇతని పైన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని పూడ్చి ఏదైతే వాళ్ళు దోపిడీ చేసినారో అవన్నీ ఎంక్వైరీ, ఈడీ, సిబిఐ జరగాలని చెప్పి కోరుతూ వాళ్ళకు సహకరించిన అధికారులను శిక్షించాలని చెప్పేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు సార్, నేను రాజ్యసభలో 12 బడ్జెట్లు చూశాను, ఇప్పుడు ఇది 13వ బడ్జెట్. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కింద మేలు జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. माननीय अध्यक्ष श्री राजीव राय जी. धन्यवाद अध्यक्ष महोदय.